స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు చిత్తూరు జిల్లా అధికారులు త్వరలో పెరటికొల్లు పంపిణీ చేయనున్నారు. ప్రతి కుటుంబానికి నెలకు 10,000 రూపాయల ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెరటికోళ్ల పెంపకంతో మహిళలు ఆర్థికంగా బలపడతారని, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని తక్కువ పెట్టుబడులతో ఆదాయం సమకూరుతుందని జిల్లా అధికారులు భావిస్తున్నారు. కోడిపిల్లలు కావాల్సిన మహిళా సభ్యులు మండలాల్లోని వెలుగు అధికారులను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. చిత్తూరు జిల్లా పశుసంవర్ధక శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా మహిళా స్వయం సహాయ సంఘాల సభ్యులకు పెరటి కోళ్లు పంపిణీ చేసి వారిలో ఆర్థిక స్వావలంబన సాధనకు శ్రీకారం చుట్టారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 10,000 యూనిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మహిళా సంఘాల సభ్యురాలకు 10,000 పెరటికోళ్ల యూనిట్లు మంజూరుకు పాలనాధికారి ఆమోదముద్ర వేశారు. సత్వరమే లబ్ధిదారులను ఎంపిక చేసి కోడిపిల్లలను పంపిణీ చేయాలని పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేలుజాతి, నాటు రకం పెరటి కోడి పిల్లలను మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక, పిల్లల కొనుగోలుకు నగదు సమకూర్చే బాధ్యత గ్రామీణాభివృద్ధి అధికారులది కాగా, కోడిపిల్లల సరఫరా, ఆరోగ్య సంరక్షణ పశుసంవర్ధక శాఖ పర్యవేక్షిస్తుంది. ఒక యూనిట్ అంటే 20 కోడిపిల్లలు. ఒక పిల్ల ధర 90 రూపాయల చొప్పున 20 పిల్లలకు 1,800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 5 వారాల వయసు కలిగిన పిల్లలను అందజేస్తారు. లబ్ధిదారులకు మొదటి దఫాగా 10 పిల్లలు, 3 నెలల తర్వాత మరో 10 పిల్లలను పంపిణీ చేస్తారు. 6 నెలలకు కోడిపిల్లలు పెరిగి విక్రయానికి సిద్ధమవుతాయి. కనీసం ఒక కోడి 2 నుంచి 3 కిలోల బరువు ఉండే విధంగా తయారవుతాయి. మండల స్థాయి వెలుగు సమాఖ్య అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. మహిళా స్వయం సహాయక సభ్యురాళ్లకే పెరటి కోళ్లను అందజేస్తారు. కోడిపిల్లల కొనుగోలుకు వెలుగు నిధి నుంచి రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. లబ్ధిదారుల వివరాలను వెలుగు అధికారులు పశుసంవర్ధక శాఖకు నివేదిస్తే ఆ శాఖ అధికారులు పిల్లలను 10 నుంచి 15 రోజుల్లో మండలాల వారీగా సరఫరా చేస్తారు. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్ నుంచి అసీల్ పెరటికోళ్ల పిల్లలను తెప్పించి జిల్లాలో పంపిణీ చేసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పెరటికోళ్ల పెంపకం ఎంతో లాభదాయకం. కోడిపిల్లలు కావలసిన మహిళా సభ్యురాళ్లు ఆయా మండలాల్లోని వెలుగు అధికారులను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలి. నగదు చెల్లించి వివరాలను అందజేస్తే కోడిపిల్లలను సరఫరా చేస్తారు. తక్కువ ఖర్చుతో దీర్ఘకాల ఆదాయాన్ని పొందవచ్చు. పెరటికోళ్లను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.